సభా వేదికకి ఆశీనులైనటువంటి యువత, విద్యార్థి, సోషల్ మీడియా ఈ మీటింగ్కి సంబంధించి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు శ్రీహరి గారు, ఇక్కడ ఆశీనులైనటువంటి అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్య అతిథి, మనందరి అభిమాన పాత్రలు అన్న హరీష్ రావు గారు, మనందరి మద్దతు ఆశీర్వాదం తీసుకోవటానికి నిండు మనసుతో ఆశీర్వదించినటువంటి కేసీఆర్ గారు, మన అభ్యర్థిని మన దగ్గరికి పంపించినటువంటి వెంకట్రామరెడ్డి గారు, ఈ వేదిక మీదున్న కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, ముఖ్య నాయకులు, వాళ్ళందరికీ కూడా నా కోసం కష్టపడి నన్ను గెలిపించినటువంటి మీ అందరికీ కూడా మరోసారి నేను శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎన్ని జన్మలెత్తినా మీ అందరి రుణం తీర్చుకోలేను. ఎందుకంటే మీరే అభ్యర్థులుగా నన్ను గెలిపించిండ్రు. నేనేం మాట్లాడను. మీకోసం ఎల్లవేళలా నేను అందుబాటులో ఉండి నేను ఉపయోగపడతానే విషయం మాత్రం చెప్తున్నా. నాకు మరింత బలాన్ని చేకూర్చడానికి ఎంపీ అభ్యర్థి అయినటువంటి వెంకట్రామరెడ్డి గారిని మనం అందరం పెద్ద మెజార్టీతో గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గెలిపించుకుంటే మరి మనం పోరాటం చేయడానికైనా, అభివృద్ధికి సంబంధించి మరింత నిధులు తెచ్చుకోవడానికైనా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదే రకంగా సర్పంచులు, కౌన్సిలర్లు అన్ని గెలిపించుకోవడానికి కూడా వారు సంపూర్ణంగా సహకరించడానికి మనకు ఉపయోగపడుతుంది. మరి నాకు బలం చేకూరుతుంది. మనం ఈ ప్రభుత్వం మీద, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన ఏ మాట కూడా నిలబెట్టుకునే పరిస్థితుల్లో లేదు. మనం పోరాటం చేసి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. పోరాటం చేయడానికి సంబంధించి నన్ను మరింత బలోపేతం చేయమని మీకు ప్రార్థిస్తా ఉన్నా. నేను మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నా. మాయ మాటలకి, మోసపూరిత మాటలకి మనం లోనవద్దు. మరి ఒకళ్ళైతే మోడీ, రాముడి పేరు చెప్పండి, నా పేరు చెప్పకుండా నన్ను ఇండియా మొత్తంలో గుర్తుపడతారనే క్యాండిడేట్ ఒకళ్ళైతే, ఇంకో వ్యక్తి మరి అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థి. మనం ఇద్దరికంటే కూడా విజ్ఞానవంతుడు, విద్యావంతుడు, సంఘ సేవకుడు, మనకు అన్ని రకాలుగా అందరికీ ఉపయోగపడే గొప్ప వ్యక్తి. మరి నేనైతే పూర్తిగా నమ్ముతా ఉన్నా. మరి వెంకట్రామరెడ్డి సాబ్ కంటే, ఆయన గురించి కంటే మనందరికీ ఎక్కువ తెలుసని నేను అనుకుంటున్నా. మీరందరూ కూడా ఇక్కడ ఆశీనులైన అందరూ కూడా కర్తవ్య సాధనలో కార్యముఖులు అవ్వాలని 281 పోలింగ్ బూత్లకు సంబంధించి మనం కష్టపడి అన్ని పోలింగ్ బూతుల్లో మనం మెజార్టీ ఇవ్వాలని చెప్పి, ఇస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఎల్లవేళలా సదా సర్వదా మీ సేవకుడిగా నేను పనిచేస్తానని మరోసారి తెలియజేసుకుంటూ, మీరే బలం, మీరే నా బలగం, మీరే నా ధైర్యం. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి, పనిచేద్దామని చెప్పి హరీష్ అన్నకు ప్రమాణపూర్వకంగా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాకు సంబంధించి మనం పెద్ద మెజార్టీ సంగారెడ్డిలో మరి జిల్లాలో ఎంపీగా గెలిపించి హరీష్ అన్న నాయకత్వంలో మరి కేసీఆర్ గారికి మనం బహుమతిగా ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మీ ముందు సెలవు తీసుకునే ముందు మరోసారి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్న అందరికీ పేరు పేరున, వేదిక మీదున్న వాళ్ళకి, వేదిక ముందున్న వాళ్ళకి, విద్యార్థులకి, యువకులకి, సోషల్ మీడియా వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వకంగా శిరస్సు మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా.
జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, హరిచంద్ర నాయకత్వం, వర్ధిల్లాలి, హరిచంద్ర నాయకత్వం, వర్ధిల్లాలి. జై తెలంగాణ. జై తెలంగాణ.